జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్గొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బండి సంజయ్ కు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖరీఫ్ సాగుకు శుభారంభం జరిగింది. చల్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సాగునీటిని విడుదల చేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఎడమ కుడి ప్రధాన కాలువల గేట్లు ఎత్తి రైతుల పొలాలకు నీటిని వదిలారు. మంచిర్యాల జిల్లాలో నకిలీ జెమినీ టీ పౌడర్ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. మందమరి మార్కెట్ నుంచి గోలెటికి తరలిస్తున్న నకిలీ టీ పౌడర్ బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. అనంతరం అధికారులు టీ పౌడర్ ను సీజ్ చేసి సంబంధిత షాపు యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. నల్గొండ జిల్లా చిట్యాలలో ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం కావడంపై బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన నిర్వహించిన వారు 2 ఏళ్లుగా కొనసాగుతున్న పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంత్రుల వర్షాల కోసం రైతులు, మహిళలు సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. పెద్దపోచమ్మ ఆలయంలో 108 బిందెలతో అమ్మవారికి జలాభిషేకం చేసి సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. డప్పు చప్పులు, శివసత్తుల పూరకాల నడుమ భక్త శ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని విజయ గణపతి ఆలయంలో అర్ధరాత్రి చోరీ యత్నం కలకలం రేపింది. ఆలయంలోకి చొరబడ్డ దొంగ సంరక్షకుడి గదిలోని వస్తువులను అపహరించి హుండీని పగలకొట్టి నగదును దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. గతంలో ఇదే ఆలయంలో వరుస చోరీలు జరగడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి వీధి కుక్కల పెడత కలకలం రేపింది. వీనపల్లి మండలం గర్జనపల్లిలో ఓ చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. కుక్క దాడిలో బాలుడికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. గ్రామంలో వీధి కుక్కల సంచారం పెరగడంతో చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. సూర్యాపేట జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న విభేదాలు చివరకు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా విద్యాశాఖ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. విద్యార్థులు అందరికీ టీసీలు జారీ చేసిన హెచ్ఎంను సస్పెండ్ చేయడంతో పాటు మరో 4 ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేశారు. వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుల కొరతపై విద్యార్థులు ఆందోళన చేశారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హకీంపేట్ కూడల్లో ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నదిపై మరో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జోరు వర్షంలోనే భీమలింగి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సంఘం పోలపల్లి మధ్య 50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన వంతెన పనులను ప్రారంభించారు.